ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము నిర్దోషులుగా ఈ లోకంలో ఎంత బ్రతికినా కూడా మనుషులందరూ మన పైన నిందలు వేస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, మనల్ని ఎంతగానో శ్రమలకు లోన్ చేస్తున్నారు, మనల్ని నిర్దోషంగా ఉన్న మన పైన పాపాలు రుద్దుతున్నారు. ఈ లోకము అంత భయంకరమైన లోకంగా ఉంది. యేసుక్రీస్తు వారు గారిని చూసుకున్నప్పుడు యేసయ్యని సిలువ ఎక్కించారండి. ఏ పాపము చేయని దేవుడి పైన నిందలు వేశారు, అబండాలు వేశారు. దేవుడినే ఈ లోకము శోధించిందంటే మనల్ని ఈ లోకం ఎంత బాధ పెడుతుంది, మనల్ని ఈ లోకంలో ఎంత దుఃఖ పెడుతుంది. అయినా మనం ఇతరులకి మేలు చేసేటువంటి బిడలగా ఉండాలి. మనము ఏ పని చేయకున్నా కూడా ఈ లోకమంతా వ్యతిరేకంగా మన మీదకి వస్తూ ఉంటారు. మనం ప్రేమ కలిగే ఉండాలి. ఈ లోకంలో మనుషులు కొంతమంది మనుషులను చూసుకున్నప్పుడు మన పని మనం చూసుకున్నా కూడా వాళ్ళు ఆలోచన మన ఆలోచనగానే ఉంటుంది. మన గురించి ఆలోచిస్తారు. మనం ఎలా నాశనం అయిపోవాలి, మనం ఎలా బాధపడుతున్నాం, మనం ఎలా దుఃఖపడుతున్నాం, ఇతను ఎందుకు అలా సంతోషంగా ఉండాలి, ఇతను బాధపడాలి కదా, దుఃఖపడాలి కదని ఈ లోకం ఆలోచన అదే ఉంటుందండి. మనల్ని నిర్దోషంగా మనం బ్రతుకుతున్నా, మనం పాపంగా బ్రతుకుతున్నామని ఈ లోకంలో ప్రచారం చేసేటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. తోడేళ్ళ మధ్యలో ఉన్నాం. మనం గొర్రెల వలె పోతున్నాం. ఆ తోడేళ్ళు ఏం చేస్తున్నాయంటే, భౌతికంగా మనం తోడేళ్ళు చూసుకున్నప్పుడు చిన్న జంతువుల్ని, ఈ లోకమైనటువంటి గొర్రెల్ని చంపుకొని తినేస్తాయి. మనుషులు ఏం చేస్తున్నారంటే శారీరకంగా చంపటం లేదు కానీ ఆత్మీయంగా మనుషులు మన మీద నిందలేసి, అబండాలు వేసి, అవమానపరిచి ఆత్మీయంగా చంపుతున్నారండి మనుషులు. మనం ఎంతగానో మన అనుకున్న మనవారే మనకి వ్యతిరేకంగా తిరుగుతున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, మన మీద నిందలేస్తున్నారు, అబంధాలు వేస్తున్నారు. మనము నిర్దోషంగా బ్రతకాలంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటేనే మనము నిర్దోషంగా బ్రతకగలుగుతాం. మనం ఈ లోకంలో శాంతిగా, సమాధానంగా మనం స్థిరపరచబడేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మంచి వారి గురించి అనేక మంది మాట్లాడుకుంటారు. మనం ఏదైనా చెడ్డ కార్యం చేస్తే ఈ లోకమంతా మాట్లాడుకుంటుంది, కోడై కూస్తుంది. చెడ్డ పని చేస్తే మంచి పని చేయాలంటే మనము మన జీవితాంతం కష్టపడాలి. ఆ జీవితాంతం మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో దేవుడు మనకి ఘనతనిస్తారు. ఇతను మంచి బిడ్డ. మన బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుడి భక్తులను చూసుకున్నాం, దేవుడికి వ్యతిరేకంగా అయిన బిడ్డలను చూసుకున్నాం. దేవుని భక్తులు ఈ లోకంలో ఎంతగా కష్టపడ్డారు, ఎంతగా బాధపడ్డారు, ఎంతగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు నిర్దోషులుగా ఉన్నా కూడా అనేక మంది వాళ్ళ మీదకు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు, చంపారు, ఈ లోకంలో అవమాన పాలయ్యారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశోధించేదానికి దేవుడు కొన్ని పాపము చేసే మనుషుల్ని మన మీదకు ప్రేరేపిస్తారండి. వాళ్ళు మన పేరు నిందలేస్తారు, అబండాలు వేస్తారు. వాళ్ళు ఈ లోకంలో మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడతారు. అలాంటి దుష్ట లోకము, అలాంటి పాప లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి. వారి చూపు పరిశుద్ధంగా ఉండాలి, మాట తీరు పరిశుద్ధంగా ఉండాలి, జీవితం పరిశుద్ధంగా ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మింగాలి, ఎవరిని ఈ లోకంలో పాపం ఎవరికి వస్తుందంటే, నిందలు ఎవరికి పడతాయంటే దేవుణ్ణి, సత్య దేవుడు, నిత్య దేవుడిని ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వాళ్ళపైన నిందలు పడతాయి. పాపం చేసేవాడికి ఎలాగైనా వాళ్ళకి ఎంతగా అనిపించదు. దేవుని బిడ్డలుగా జీవించాలి అనుకునేటువంటి మంచి ఆత్మీయమైన సేవకులకి, వాళ్ళకి ఇబ్బందులకి లోనవ్వాలి. ఈ లోకమంతా మనుషులు, ఈ లోక ప్రభుత్వాలన్నీ కలిసి అతని మీదకి అనేక మంది తాగి ఈ లోకంలో పాపం చేసేటువంటి మనుషులు దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి వాళ్ళని అవమానపరుస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. అయితే దేవుని బిడ్డల దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు దేవుని కంటి గుడ్డుని ముట్టినట్లు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పురుగు పట్టి కూడా చనిపోతారండి. మన బైబిల్ గ్రంథంలో ధనవంతుని చూసుకోవచ్చు, లాజర్ని చూసుకోవచ్చు. ఆ లాజరు ధనవంతుడి దగ్గర ఆయన పడేసే ఆ రొట్టె ముక్కల కోసం ఉన్నాడు. దేవుడు పరిశోధించాడు ధనవంతుడిని. ఆ ధనవంతుడు ధనముందని అతని గర్వం తెచ్చుకున్నాడు,
అదేవిధంగా అతను పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అతనికి 24 గంటలే, లాజరుకి 24 గంటలే. అయితే లాజరు దేవుని స్తుతిస్తూ కనపరుస్తున్నాడు కాబట్టి లాజరు అబ్రహాం గారి రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడు అతను పాతాళంలోకి అగ్నిగుండంలో కాలిపోతూ ఉన్నాడు. అంత పనికి మనటువంటి జీవితము మనకు వద్దని దేవుడు మనకు అన్ని దేవుని చిత్తానుసారంలో మనకు అన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇలా అయితే ఇలా జరుగుతుంది, ఇలా అయితే అలా జరుగుతుందని దేవుడు పరిశుద్ధ గ్రంథం మన ముందు పెట్టి ఉన్నాడు. దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన సేవకులుగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో నిర్దోషంగా బ్రతికినా మన మీదకు వ్యతిరేకంగా లేస్తే దేవుడికి అప్పచెప్పాల. మనం ఇంకా పాపంలోనే ఉంటే అది మనం వదులుకొని దేవుని వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం దేవా. ఒకసారి ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్యా, ఈ లోకంలో మేము న్యాయంగా నీతిగా బ్రతికినా, మీ వాక్యానుసారంగా బ్రతికినా కూడా సాతాను మాకు వ్యతిరేకంగా వచ్చిన, మా మీదకు వచ్చిన, మా మీదకి లేచిన తండ్రి, మేము జయించేదానికి శక్తిని దయచేయండి అయ్యా, బలాన్ని దయచేయండి అయ్యా. ఎండిన ఎముకల్లోకి జీవాత్మిస్తున్న దేవా, కృంగిపోయిన వారిని లేపుతున్న దేవా, ఏసే కుషించిపోయిన వారిని ఏసే ఆదరిస్తున్న దేవా, స్తోత్రమయ్యా. మీ వాక్యము మాకు ఏం నేర్పిస్తుందంటే, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు. నీ దగ్గర ఉన్న దాంట్లో పేదవాడికి సహాయం దయచేయి. అదేవిధంగా నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు పక్కన వాడు మంచిగా ఉండాలని కోరికని యేసయ్యా, మీరు మీ బిడ్డలకి మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతూ మంచి మాటలు చెప్తున్నారయ్యా. ప్రేమ కలిగినటువంటి మాటలు. ఒక మనిషిని నీ గుండెలకి హత్తుకో, శత్రువు అయినా అని ప్రేమ కలిగినటువంటి మాటలు చెప్తున్నారు తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకునే శక్తిని దయచేయండి అయ్యా. మా చూపు మీ చూపు వల్లే మార్చండి తండ్రి. మా ఆలోచన మీ ఆలోచన వల్లే మార్చండి దేవా. మా చేసే క్రియ మీ క్రియల వల్లే మార్చండి దేవా. ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏసీ ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏసయ్యా, భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళ కుటుంబం అయ్యా. ఏసయ్య, పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళ కుటుంబం క్రీస్తు అన్న పైన ప్రార్థన ఇల్లు అని కట్టుకునే బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు దయచేయండి. ఈ లోకంలో వర్ధిల్లినా కూడా ముఖ్యంగా మీ దయ్యందు వర్ధిల్లే శక్తిని దయచేయండి. మీ మార్గంలో నడవాలి, ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో కాపాడి తీసుకొని వచ్చారు. అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, అప్పుబాధలు, రుణబాధలు, బలహీనతలు, అనారోగ్యాల ద్వారా ఎన్నున్నా కూడా మీరు బ్రతికించి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి తీసుకొని వచ్చిన విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి తండ్రి. సాతాను వాళ్ళనే పట్టుకుంటుంది కాబట్టి యవన వయసులో కాడి మోయట నలునికి మేలు, అది మోపిన వాడు నా దేవుడే, నా యెహోవా అయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి తండ్రి. సాతాను చదివిన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.